కార్యాలు నేను చేయబోతున్నాం. బలమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో జరిగించబోతున్నాడు. అవును, దేవుడి నీ నోట ఆయన మాటలు ఉంచబోతున్నాడు. అందుకే నీ నోట నుండి వాక్యం అంటుంది, ఈ ధర్మశాస్త్రాన్ని బోధింపకుండా తప్పిపోకూడదు, తొలగిపోకూడదు. దేవునికి వాక్యం అంటుంది డిపార్ట్ అవ్వద్దంట, అంటే తొలగొద్దంట. ఎవ్రీడే దీన్ని మాట్లాడుతూ ఉండాలా, ఎవ్రీడే చెబుతూ ఉండాలా, ఎవ్రీడే నువ్వు పలుకుతూ ఉండాలా. ఎవ్రీడే జ్ఞాని నీతిమంతుని నోరు జ్ఞానమును గురించి వచించునంట. ఎవ్రీడే డిక్లేర్ చేయాలా, ప్రొక్లెయిమ్ చేయాలా, ప్రొఫెసై చేయాలా. అవును, ఫెయిత్ డిక్లరేషన్ చేయి. ఈరోజు అలా చెబుతుండగా యేసు నామములో దేవుని కార్యాలు జరుగునుగాక. అవును, ప్రభు యొక్క రక్తం విడుదలవుతుంది. యేసు నామములో దేవుని యొక్క శక్తి నీ కుటుంబంలోకి విడుదలవుతుంది. ప్రతి చీకటి